అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఈరోజు రాత్రి మనందరికీ లెట్స్ ప్రే అండ్ లెట్స్ టాక్ ప్రోగ్రామ్ జరగబోతోంది. 7:30కి లైవ్ ప్రారంభించబడుతుంది. మీరందరూ ఫోన్స్ రెడీగా పెట్టుకోండి. కలిసి మాట్లాడదాం, ఎన్నో సాక్ష్యాలు పంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొన్నిసార్లు మన జీవితంలో మన హృదయం చెప్తూ ఉంటుంది, ఏమని తెలుసా? ఇంక నీకు సాధ్యం కాదయ్యా, ఇంక నీ పిల్లలు మారరు, నీకు ఉద్యోగం రాదు, నువ్వు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న కళ అది కలగానే మిగిలిపోద్ది, నువ్వు కొత్తగా గృహం ఏం కట్టుకోలేవు, నీ అప్పుల సమస్యలు తీరవు, ఇంకా ఎక్కువైపోతాయి, ఇంకెందుకు బ్రతుకుందాం, ఇంక నీకు సాధ్యం కాదు కదా అని మన హృదయం ఒక్కొక్కసారి మనకు చెప్తూ ఉంటుంది. మనం అంత బలహీనపడిపోతూ ఉంటాము. ఎందుకంటే మన బలము సరిపోవట్లేదు, మన జ్ఞానము సరిపోవట్లేదు. ఈరోజు కొన్నిసార్లు వివాహ విషయంలో కూడా ప్రయత్నాలు చేసి, కుటుంబాలను కట్టుకోవడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేసి విసుగుపోయాం, బలహీనులు అయిపోయాం. ఇంకా మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం, ఇంకా సాధ్యము, మన జీవితంలో ఏం జరగదని. కానీ ఈరోజు ఒక సేవకుడిగా మీతో ఒక మాట పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మన వల్ల సాధ్యం కాదు, మన బలం వల్ల సాధ్యం కాదు, మన జ్ఞానము వల్ల సాధ్యం కాదు, కానీ దేవుని వల్ల సమస్తము సాధ్యమే. యేసు ప్రభుల వారి యొక్క 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఆయన సమాజానికి, తన బిడలకి ఎన్నో బోధనలు ఆయన చేస్తూ దేవుడు ఒక స్పష్టమైన మాటలను దేవుడు మనందరికీ దయచేశారు. అందులో నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ మాట చదవగలిగితే, అందుకు యేసు, నమ్ముట మీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. యేసు ప్రభులు వారు అంటున్నారు కదా, నమ్ముట మీ వలన అయితే. అంటే మన బ్రతుకులో కార్యం జరగాలంటే అసాధ్యము అనే పదాన్ని పక్కన పెట్టి, నా వల్ల కాదు అనే పదాన్ని పక్కన పెట్టి ప్రభు వైపు చూసి, నేను నమ్ముతున్నాను ప్రభా, నా బ్రతుకులో నువ్వు ఏ కార్యమైనా జరిగించగలిగిన సమర్థుడివి అని మనం ప్రభు మీద ఆధారపడగలిగితే, నువ్వు ఏదైతే నీ జీవితంలో సాధ్యం కాదనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో నేను సాధించలేని అనుకుంటున్నావో, సమస్తము సాధించేలాగా, సమస్తము సాధ్యమయ్యేలాగా నా ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. చాలామంది నా జీవితాన్ని ఏమన్నారు తెలుసా? నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను 6 నెలలే బ్రతుకుతానన్నారు. కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా సంవత్సరం బ్రతకడం ఎక్కువ అన్నారు. కానీ నేను ప్రభు పాదాల దగ్గర పడి ఇచ్చాను, తండ్రి నీ సువార్త పరిచర్య చేయడానికి నాకు ఆరోగ్యము దయచే ప్రభు అని నేను నమ్మి ప్రభు దగ్గర ప్రార్థించాను. ఈరోజు దేవుని కృపను బట్టి 2025వ సంవత్సరంలో కూడా ఇలా బ్రతుకుండి మీ అందరితో కలిసి సువార్తను పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నమ్ముట మీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మాలయ్యా. తల్లి, ఈరోజు నువ్వు నమ్మకం ఉంచు ప్రభు మీద. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ ఆర్థిక పరిస్థితుల్ని, నువ్వు ఏదైతే కన్నీరు కార్చి ప్రభు సంత విజ్ఞాపన చేస్తున్నావో ఆ పరిస్థితులన్నిటినీ నా ప్రభు మార్చబోతున్నారు. దైవ సేవకుడిగా ఈ మాట చెప్పడానికి ఆశపడుతున్నాను. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది, సాధ్యము కానివి కూడా సాధ్యపరుస్తుంది. విశ్వాసముతో ప్రార్థించు. రేపే మీరు మాకు ఘనమైన సాక్ష్యాలు పంచుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ.